గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఒకవేళ భార్య భర్త ఇద్దరూ కూడా మిథున రాశిలోనే జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వీరిద్దరు వివాహం చేసుకోవచ్చా, ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు ఈ మిథున రాశికి చెందుతారండి. మిథున రాశిలో జన్మించిన అమ్మాయి, మిథున రాశిలో జన్మించిన అబ్బాయి చక్కగా వివాహం చేసుకోవచ్చండి. అయితే వారిద్దరి లగ్న కుండలిని కూడా పరిశీలించాలి. అంటే వారిద్దరి లగ్న కుండలి ప్రకారం ఇద్దరిలో ఎవరికైనా కాలసర్పదోషం ఉందా లేదా కుజదోషం ఉందా అని పరిశీలించుకుని ముందుకు వెళ్ళటం మంచిది. అష్టకోట గుణమేళన ప్రకారం అయితే మిథున రాశిలో జన్మించిన వారు మిథున రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చు. వీరిద్దరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మిథున రాశికి అధిపతి బుధుడండి. 12 రాశుల్లో ఇది 3వ రాశి. దానికి తోడు ద్విస్వభావ రాశి అండి. ఒకవేళ మిథున రాశిలో జన్మించిన భార్యాభర్త కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ జీవిత భాగస్వామిలో ఈ ద్విస్వభావ లక్షణాన్ని మీరు గుర్తించవచ్చండి. అంటే ద్విస్వభావం అంటే 2 స్వభావాలు కలవారు అని అర్థం. ఏ విషయంలోనైనా 2 కోణాల నుండి ఆలోచన చేయగలుగుతారు. ప్రతి విషయంలో కీడించి మేలంచమంటారు కదా, అలానే మంచి చెడు రెండిటినీ కూడా చూడగలుగుతారు. దానితో పాటుగా ఒకసారి ఒకలా ప్రవర్తిస్తారు, ఇంకొకసారి ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే మిథున రాశి వారు ఎదుటివారిని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు, కానీ ఎదుటివారు మిథున రాశి వారిని అర్థం చేసుకోవటం కాస్త కష్టం, అవతల వారు మిథున రాశి వారు అయినప్పటికీ కూడా. ఎందుకంటే 2 స్వభావాలు కలవారండి. ఒకసారి ఏమో చాలా చురుకుగా ఉంటారు, పనిని చకా చేసేస్తారు, 5 నిమిషాల్లో పని పూర్తి చేసి అక్కడ పెడతారు. కొన్నిసార్లు ఏమో బాగా బద్ధకంగా ఉంటారండి. అంటే ఒక్కొక్క రోజేమో అసలు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు, ఇంకొక రోజేమో అసలు మంచం దిగరు, అంత బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఈ మిథున రాశిని ద్విస్వభావ రాశి అని పిలవచ్చు. మీరు ఈ మిథున రాశి యొక్క గుర్తు చూసినా సరే 2 కవలలను సూచిస్తుందండి. అలానే సాధారణంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుందండి. కొంతమంది వారి జీవిత భాగస్వామి నవ్వించేవారు రావాలి, సరదాగా ఉండాలి అని కోరుకుంటారు. కొంతమంది అందంగా ఉండేవారు కావాలి అని కోరుకుంటారు. ఇంకొంతమంది రాయల్గా ఉండేవారు కావాలి అని కోరుకుంటారు. కానీ మిథున రాశి వారి విషయానికి వస్తే వీరు స్త్రీ అయినా పురుషులైనా సరే బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న వీరు జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడతారండి. జ్ఞానం ఉన్న జీవిత భాగస్వామి కావాలి అని కోరుకుంటారు. అందచందాల కంటే కూడా జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఈ మిథున రాశి వారు ఏంటంటేనండి ఇంట్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడరు. అంటే హోమ్ ఎన్విరాన్మెంట్ని ఇష్టపడరు అని కాదు నా ఉద్దేశం. ప్రతి ఒక్కదాన్ని వీక్షించాలను, లేదా బయటికి వెళ్ళి అన్నీ చూడాలి అను, ట్రావెలింగ్ చేయాలి అను, అన్నిటినీ ఆస్వాదించాలి అన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి జీవిత భాగస్వామిని కూడా వారితో పాటు తీసుకువెళ్ళాలి అన్న కోరికతో ఉంటారు. ఇద్దరూ ఎక్కడికైనా కలిసి వెళ్ళాలి అన్న కోరికతో ఉంటారు. ఒకవేళ వారి జీవిత భాగస్వామి కనుక ఇలాంటి వాటిని ఇష్టపడకపోతే ఎప్పుడు ఇంట్లో ఉండేవారు అయితే కాస్త అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారికి అంత కోపం అయితే ఉండదండి. కొన్ని విషయాల్లో ఏ మనిషికైనా కోపం రావటం అనేది సర్వసాధారణం. కానీ మిగిలిన రాశుల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే మిథున రాశి వారికి కొద్దిగా ఓపిక ఎక్కువే అని చెప్పాలి.
వీరు ఎలాంటి వారైనా చదువుకున్నా చదువుకోకపోయినా సరే మార్కెటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వారిలో. అందుకే చాలామంది బిజినెస్ సైడ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మిథున రాశి వారిని వివాహం చేసుకుంటే గొడవలు అనేవి కొద్దిగా తక్కువగా వస్తానికి ఒక కారణం ఏంటంటేనండి, తమ కోపాన్ని ఎక్కువ కాలం దాచుకోలేకపోతారు. ఇతరులను చాలా సులభంగా క్షమించేస్తూ ఉంటారు మిథున రాశి వారు. కేవలం జీవిత భాగస్వామి విషయంలో మాత్రమే కాదండి, బయట వారి విషయంలో కూడా. ఉదాహరణకు మిథున రాశి వారికి ఎవరైనా అపకారం చేశారు అనుకుందాం. ఆ సమయంలో ఖచ్చితంగా వారి స్పందన అనేది తెలియజేస్తారు. అయితే వారు ఆ సమయంలో మనసులో ఏమనుకుంటారంటే, నాకు కూడా ఒక సమయం వస్తుంది కదా, నా టైం అంటూ వస్తుంది కదా, అప్పుడు వీరి సంగతి చూస్తే ఇంతకంటే ఎక్కువ ఏడిపిస్తా అనుకుంటారు. కానీ నిజంగా సమయం వచ్చేసరికి వీరి మనసులో ఉన్న చెడు భావం అనేది పోతుంది, కోపం అనేది తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. అంటే ప్రతీకార స్వభావం అనేది చాలా తక్కువగా ఉంటుందండి వీరిలో. సులభంగా క్షమించేస్తూ ఉంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయినా సరే ఏదైనా సందర్భంలో వీరికి కోపం తెప్పించినా చిన్న సారీ చెప్తే చాలండి, ఐసు ముక్కలాగా కరిగిపోతారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ మిథున రాశిలో జన్మించి ఈ వీడియో చూస్తున్నట్లయితే భవిష్యత్తులో ఒకవేళ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏదైనా తేడా వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి చిన్న క్షమాపణ చెప్తే చాలండి. మీది తప్పైనా వారిది తప్పైనా సరే చాలా సులభంగా క్షమించేస్తారు. అలాగే స్వతహాగా వీరిలో ఉండే లక్షణం ఏంటంటేనండి, ఒకటి మార్కెటింగ్ స్కిల్స్ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, ఇంకొకటి మల్టీ టాస్కింగ్ అండి. ఒకటి కంటే ఎక్కువ పనులను ఒకేసారి చేయగలుగుతారు. అలసట అంటే ఏంటో తెలీదు. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటేనండి, మిథున రాశి వారికి ఉంటేనేమో బాగా ఫోకస్ ఉంటుందండి, లేకపోతే అస్సలు ఉండదు. అంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 2 స్వభావాలు కలవారు వీరు. చేస్తేనేమో రోజంతా కష్టపడతారు, నిమిషం కూడా ఖాళీ లేకుండా కష్టపడతారు, లేదంటే బద్ధకంగా పడుకుంటారు. అలానే అలవాట్ల విషయంలో కూడా వీరు కనుక చెడు అలవాట్లను కనుక అలవాటు చేసుకుంటే దాని నుండి బయటికి తప్పించటం దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు. చెడు అలవాట్లకు బానిసైతే మిథున రాశి వారు బయటికి రావటం చాలా కష్టం అండి. కాబట్టి మీ జీవిత భాగస్వామి కనుక చెడు అలవాట్ల బారిన పడే అవకాశం ఉంటే వెంటనే వారిపైన శ్రద్ధ పెట్టి తప్పించే ప్రయత్నం చేయండి, లేకపోతే చేజారినట్టే. ఈ రాశిలో జన్మించిన వారికి చక్కటి మాట తీరు ఉంటుందండి. చిన్నప్పటి నుండి వీరికి మార్కెటింగ్ స్కిల్స్ ఒకటి, ఇంకొకటి మాట తీరు ఒకటి, కలుపుకుపోయే స్వభావం ఒకటి, ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బుధుడు యొక్క లక్షణాలు అనేవి వీరిలో కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఒకవేళ ఇవి పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత తెలివితేటలతో నెట్టుకు రాగలుగుతారు. అయితే చాలామంది ఒకే రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవద్దు అని ఎందుకు చెప్తారు అంటే దానికి గల కారణం ఒకే ఒకటండి. ఇద్దరి మధ్య దోషాలు ఏమీ లేనప్పటికీ కూడా ఏలినాటి శని సమయంలో కానీ, అష్టమ శని సమయంలో కానీ, అర్ధాష్టమ శని సమయంలో కానీ ఇద్దరూ ఒకే రాశికి చెందారు కాబట్టి ఒకేసారి వస్తాయి. సాధారణంగా ఈ శని ప్రభావం ఉన్నప్పుడు మనకి కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఇద్దరిపైన ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ ఒత్తిడిలో ఇద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా సరే అది పెద్దదై విడిపోయేదాకా వెళ్తుందేమన్న భయంతో మాత్రమే ఒకే రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవద్దు అంటారే తప్ప దోషాలు ఏమీ లేవండి. చక్కగా వివాహం చేసుకోవచ్చు, కానీ ఆ సమయంలో కాస్త పేషెన్స్తో ఉండాలి, కాస్త ఓపిక పట్టాలి. ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా గొడవలు అనేవి సర్వసాధారణం అండి. డబ్బు ఉన్నవాడి వైవాహిక జీవితంలోనైనా, డబ్బు లేని వారి వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు అనేవి చాలా కామన్. కొంచెం ఓపిక పట్టాలి, జీవిత భాగస్వామికి ఇవ్వవలసినంత ప్రాధాన్యతను ఇవ్వాలి, కొన్ని మర్చిపోవాలి కూడా. అయితే వీరిద్దరి మధ్య మిథున రాశిలో జన్మించిన భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలైనా సరే వీరిద్దరూ ఒకటై ఉండడానికి గల కారణం పంతం అనేది తక్కువగా ఉండటం అండి. పంతం అనటం కంటే కూడా
సులభంగా ఎదుటివారిని క్షమించేగల గుణం కల వీరి మధ్య గొడవలు ఉన్నప్పటికీ కూడా త్వరగానే సమస్య పోతాయి. కాబట్టి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదండి. కానీ మీ జీవిత భాగస్వామి మాత్రం చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి, ఒక కంట కనిపెట్టండి. అయితే వీరు మార్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, ఫెయిల్యూర్ని అంత త్వరగా తట్టుకోలేకపోతారు. ఏదైనా విషయం చివరిదాకా విజయాన్ని సాధిస్తాననుకుని చివరి నిమిషంలో కనుక అది చేజారినట్లయితే దాని నుండి కోలుకోవటానికి వీరికి చాలా సమయం పడుతుంది. ఈ ఒక్క విషయాన్ని మిథున రాశి వారు మార్చుకోవాలండి. అలాగే రిలేషన్షిప్ విషయంలో కూడా ఎవరైనా మోసం చేసినట్లయితే దాని గురించి చాలా సమయం బాధపడతారు. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ అనేది వారిపైన చూపించలేనప్పటికీ కూడా పక్కన ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ వారిపైన ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు కానీ, గొడవలు కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మిథున రాశిలో జన్మించిన అమ్మాయి, మిథున రాశిలో జన్మించిన అబ్బాయి చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఎటువంటి దోషాలు కూడా లేవండి. ఈ వీడియో చూస్తున్న వారిది కూడా ఇదే కాంబినేషన్ అయితే మీ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మిథున రాశికి సంబంధించి మన గురుబ్రహ్మ ఛానల్లో ఎన్నో వీడియోస్ చేయడం జరిగిందండి. అమ్మాయిల యొక్క స్వభావం గురించి, అబ్బాయిల యొక్క స్వభావం గురించి, వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అని, అలాగే ఈ సంవత్సర ఫలితాల గురించి కూడా చక్కటి వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.